అస్సలం వలైకుం వబర్కాతుహు. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మాస్తో ముఖాముఖి కార్యక్రమంలో మరొకసారి మన పత్తి సుబ్బరాయుడు గారితో మేము కూర్చొని చర్చించడం జరిగింది అనమాట. చాలా అంటే చాలా విషయాలు ఈ పాటికే మనం తెలుసుకున్నాము. మరొక ముఖ్య విషయం కూడా తెలుసుకోవడానికి ఈరోజు నేను మన పత్తి సుబ్బరాయుడు గారి దగ్గరికి రావడం జరిగింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రశ్నావళిని ప్రారంభించేద్దాము. మాస్తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సార్. థ్యాంక్ యూ. మరొకసారి మా ముందుకు వచ్చినందుకు, మీ విలువైన సమయాన్ని కేటాయించి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. మీకు కూడా మేము థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. మాస్ మీడియా అనేది ప్రపంచానికి అంతా బాగా తెలుస్తుంది ఇంక తొందరలో. ఇన్షాల్లా సార్. ఈరోజు నేను అడగబోయే క్వశ్చన్ మీరు ఏమాత్రం మనసులో దాచుకోకుండా ఓపెన్గా మన మాస్ మీడియా ప్రేక్షకులకు, ముఖ్యంగా జన సైనికులకు, కోవిట్లోని జన సైనికులకు మీరు క్లియర్ కట్గా ఒక నిజమైతే ఇప్పుడు చెప్పాలన్నమాట. అదేంటంటే సార్, మీరు ఇంతకుముందు వీడియోలలో ప్రజారాజ్యం జెండాని రెపరెపలాడించింది నేనే కోవిట్లో అన్నారు, అలాగే జనసేనకు సంబంధించిన జెండాని రెపరెపలాడించింది నేనే అన్నారు. కానీ బయట టాక్ మాత్రం ఏమని ఉందంటే మీరు వైసీపీకి చెందినవారని కొందరు అంటున్నారు. కాదు, బత్తెల చెంగలరాయుడు గారికి పాట కూడా రాసినటువంటి తెలుగుదేశం అభిమాని అంటున్నారు. అసలు ఏంటి నిజం? మీరు నిజాన్ని నిర్భయంగా క్లియర్ కట్గా మాకు తెలియజేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. నువ్వు వేసే ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే, ఇండియాలో జర్నలిస్ట్ జాఫర్ తెలుసు కదా, జాఫర్ గారు. జాఫర్ కంటే మీరు డేంజరస్గా వేస్తున్నారు. మీరు జాఫర్ గారు ముక్కు సూటిగా వేస్తాడు ప్రశ్న, సమాధానం చెప్పాలంటే 6 నెలలు తేరుకోవాలి. 6 నెలలు పడుతుంది. మీరు నీకు వచ్చినంతో సంవత్సరం పెట్టాడు కదా నాకు. లేదు సార్, మీరు చాలా ఇదిగా వేస్తున్న ప్రశ్నలు. ఓకే, నో ప్రాబ్లం. మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలి. ప్రజారాజ్యం అన్నయ్య చిరంజీవి గారికి నేను ఎంతో శ్రమించి ఆ రోజు 4 నెలలు నిద్ర లేకుండా ఆయనకి ఆర్డర్ చేశాను. 3000 దినాలు చిల్లర ఖర్చు పెట్టి ఆ రోజు ఆర్డర్ చేశాం. మీకు ఆ గతంలో చెప్పాను, చాలా కష్టపడాను ఆ విషయం. ప్రజారాజ్యం ఆ పార్టీ ఉంటుంది అనుకున్నాను. కానీ అది పోయిన తర్వాత నా గొంతు మోగపోయింది అనుకున్నాను. తర్వాత ఆయన తమ్ముడిగా జనసేన కోసం కూడా నేను శ్రమించాను. ఆయనకి ఏదో మేలు చేయాలనుకున్నాను, పాటలు కూడా చేయాలనుకున్నాను. కానీ చూద్దాం ఆలోచన చేసి అని. అయితే ఆ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకున్నా, ఏ పార్టీ లేక ఉండకూడదు. ఓకే, పార్టీగా పరంగా మనం ఏదో అభిమానంగా కొనసాగిస్తూ ఉన్నాం. కొనసాగిస్తూనే బత్యాల చెంగలరాయుడు గారు, ఆయన పేరుతో అసోసియేషన్ కన్వీనర్ నేను. బత్యాల అసోసియేషను నేను కన్వీనర్ని. అది ఎక్కడ స్థాపించారు? ఇక్కడ కోవిట్లో. ప్రెసిడెంట్గా వేరే వాళ్ళు ఉన్నారు, గుంటూరు శంకర్ అబ్బాయి ప్రెసిడెంట్. దాని వ్యవస్థాపకుడుగా గూడూరు బాలాజీ. ఓకే, దాన్ని స్థాపించింది గూడూరు బాలాజీ. దాంట్లో నన్ను కన్వీనర్గా ఆయనకు ఎన్నుకున్నారు. కన్వీనర్ ఎన్నుకున్నా నేను ఆయన పేరుతోటి ఎన్నో సహాయ కార్యక్రమాలు, ఇండియాలో వరద బాధితులు కావచ్చు, అవి కావచ్చు, వికలాంగులు కావచ్చు, చాలా కార్యక్రమాలు నేను పాల్గొన్న నేటికి కూడా చేస్తూనే ఉన్నా. ఆయన కూడా తెలుసు, ప్రజల కోసం నిత్యం ఉదయం 5 గంటలు నిద్రలేసి సాయంత్రం వరకు ఈ రోజు ప్రజల్లోకి రాలేని రోజంటూ లేదు. ఆయన ఏదో ఒక కార్యక్రమం మీద ప్రజల్లోనే నిరంతరం శ్రమిస్తున్నాడు. ఆయన నేను ఎందుకు పాట రాశానంటే, ఆయన పాట రాస్తే తెలుగుదేశం అని, ఏది చేస్తే ఇంకొకటని, ఇంకా ఏది అనవసరంగా ఏది నువ్వు అంటే వైసీపీలు అంటున్నావు. వైసీపీ వీళ్ళు ఏమన్నా నన్ను వైసీపీలో చేర్చాలనుకుంటున్నారు. ఎట్లా మీరు వైసీపీకి తెరచాటు వర్క్ చేస్తున్నారని కూడా అభియోగాలు ఉన్నాయి. నేను ఏమన్నా వైసీపీలో ఎక్కడన్నా పోయి ఉంటానా? ఏమన్నా పార్టీ అంటే వీళ్ళ కోరిక ఏమి? నన్ను వైసీపీలో చేర్చాలనుకుంటున్నారు. ఎట్లా వీళ్ళ కోరికడు వైసీపీలో చేస్తారు. అది ఏదో చేస్తే వచ్చి మీరే దగ్గర ఉండి చేర్చండి ఏదన్నా ఉంటే. అంటే చెప్పిన వాళ్ళ గురించి చెప్పిన నాకైతే ఏం తెలియదు. సరే, వైసీపీ గురించి తెలియదు అంటున్నారు. మరి బత్తెల చెంగలరాయుడు గారి కోసం మీరు పాటే రాసిన వ్యక్తి టీడీపీలో ఉన్నట్టా లేనట్టా? ఆ పాట టీడీపీకి సంబంధం లేకుండా రాశాను పాట. సో రాజకీయ పార్టీకి సంబంధం లేదంటారు? ఆ పాటలో సంబంధం లేదు. బీసీఆర్ గారికి అభిమానిగా ఆ పాట ఆయన దాన్ని నేను మాట్లాడిన వ్యాఖ్యానం కావచ్చు. నీకు కావాలంటే నీకు ఒక సాంగ్ ఇస్తా, ప్లే చేసి చూసుకో. ఆయన ఉదయించిన సూర్యుడు జగమని రాడు. ఆయన గొప్పతనానికి నేను పాట రాశాను.
ఇందిరమ్మ గారిని కూడా అప్పట్లో ఆయన ఎదిరించి ప్రశ్నించాడు. ఇందిరమ్మ గారిని ఎదిరించి ప్రశ్నించాడు. ఆయన మామూలే విషయం ఏం కాదైంది. చిన్న చరిత్ర ఏం లేదు. ఇప్పుడు ఐ డ్రీమ్ న్యూస్ లో కానీ విను చెప్తాడు అంతా. ఆయన అంతా చరిత్ర అంతా ఆయన చాలా ఇబ్బందులు పడారు అసలు. చాలా ప్రజల కోసం ఆయన పడిన కష్టాలు మామూలు విషయాలు కాదు. అటువంటి మీ దృష్టిలో ఆయనకు మించి వేరే నాయకుడు లేడంటారు. రాయలసీమ టైగర్ ఆయన, నేను చెప్పాలంటే రాయలసీమ టైగర్. ఆయనకున్న బిరుదు ఏమంటే రాయలసీమ టైగర్. ఓకే ఓకే. అందుకు నేను ఆయనకి పేరుతో ఉదయించ సూర్యుడు, జగమెరిగిన రాడు, అలిపెరకని ఎదురు, రణమెరిగిన దేవుడు అని, సాయం అంటే దరికి చేరి అర్థించాక చేయూతనందించే నేస్తం ఎవరంటే చెంగల్రాడే గారని. కూడు లేని వాడికి గూడు, ఇల్లు లేని వాడికి ఇల్లు, కూడు లేని వాడికి కూడు, ఇల్లు లేని వాడికి గూడు ఇట్లా అని ఆయన ఎన్నో శ్రమించాడు. ఎన్నో నీకు తెలుసా, కోడు నియోజకవర్గంలో అత్యధిక 75% రోడ్లు వేసిన ఘనత అయింది. ఈయనదే. మిగతా వాళ్ళు వేస్తుండొచ్చు, ఆయన ఎక్కువ శాతం ఆయన వేయించాడు. ఆయన ప్రభుత్వం అధికారం లేకపోయినా కూడా శ్రమించి వేయించాడు. ఎంతమందికి ఇల్లు ఇప్పించాడు. కానీ 80-85 గుళ్ళు ఏదో కట్టించాడు. గుళ్ళు 85 గుళ్ళు కాదు. ఆయన సొంత డబ్బులతో ఆయన కష్టం. ఇప్పుడు కూడా కొంతమందికి పింఛను దక్కన వాళ్ళకు ఆయన ప్రతి నెల పోయి 1000 రూపాయలు డబ్బు ఇస్తున్నాడు. పింఛను ఇవ్వలేదు, ఆయన సొంత లెక్కతో ఇస్తున్నాడు. ఎంతమంది ఇస్తున్నాడు. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళకు పింఛను నీకు వచ్చిందా, రేపు నెల నుంచి నీకు పింఛను తీసుకో. అది లేని వాళ్ళకు తాత్కాలికంగా ఆయన 1000 రూపాయలు ఇస్తున్నాడు. ఆయన శ్రమ ఆయనది, ఆయన రూట్ అది ఊరికి తెలియదు, వీళ్ళకందరూ తెలియదు. ఊరికి అంటే సరిపోతుందా? ఆయన చేసే మంచి కార్యక్రమం నేను ముగ్ధుడిని అయ్యి ఈ బత్తాల అసోసియేషన్లో కన్వీనర్గా నేను బాధ్యత తీసుకుని నేను సేవా కార్యక్రమం చేస్తున్నాను. ఆయన కోసం రాసిన పాటలో రాజకీయ సంబంధం ఆ పాటలో ఏమీ అక్కడ ఒక మాట కూడా లేదు. ఆయన గొప్పతనాన్ని గురించి పాటను అది ఏ పార్టీలోకైనా ఆయన రేపు వెళ్ళిపోతే ఈ పాటను ఏడైనా ఉపయోగించుకోవచ్చు. అట్లా విధంగా నేను ఆలోచన చేసి తర్వాత వీళ్ళు మాట మాడితే అంటే వాళ్ళంతా మహా తెలివంతులుగా ఉన్నారు. చూడపోతే వైసీపీ వైసీపీ నాకు తెలియదు, వాళ్ళతో నాకు ఏ సంబంధాలు లేవు. వాళ్ళు ఎప్పుడైనా కనపడిన ప్రేమగా సుభాడన్నా మీరు చాలా ఉండరు. వాళ్ళు అంటున్నారు అప్పుడప్పుడు, మిమ్మల్ని అందరినీ నిన్ను అయితే ప్రతి ఒక్కరు బాగా వాడుకొని అందరూ నిన్ను వాడుకుంటున్నారు బాగా అని మాత్రం చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. నేను వైసీపీలకు పోవాలని కానీ వాళ్ళు భంగపడి తీసుకోరా పోతానంటే. నాకు ఆ రాజకీయాల మీద ఆలోచన లేదు. నాకు రాజకీయాల మీద ఒకవేళ తర్వాత ఏమైనా ఉంటే ఆలోచన పెడితే అది నా ఇష్టం. అది ఎప్పుడైనా ఎక్కడికి పోవాలనో ఏం పోవాలనో అది నిర్ణయం, అది తర్వాత ఆలోచన చేస్తాం. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు న్యూట్రల్ గా జనసేనకు సపోర్ట్ గానే ఉన్నారు. ఏ లాత్రోత ఏమంటే నన్ను వైసీపీలు పంపించాలన్నారు. ఏం చేద్దాం నేను, అది నాకే అర్థం కావడం లేదు. సో సార్, లాస్ట్ గా ఒక చిన్న విషయము, ఇప్పుడు మీరు జనసేనకు ఫేవరా కాదా? ఆయనకు నేను అభిమాని, వీరాభిమాని. పవన్ కళ్యాణ్ గారికి అభిమాని, చిరంజీవి గారికి అభిమాని. ఏమైనా చేయగలరు వాళ్ళ కోసం? వాళ్ళకి ఏమన్నా కాదు, వాళ్ళ మంచితనానికి ప్రజల్లోకి సహాయపడండి అని చెప్తున్నాం. మనం ఏమన్నా చేయగలంటే మనం ఏం చేయగలుగుతాం? అందరి మాదిరి మన బిల్డప్లు ఏం లేదు. వాళ్ళ మంచితనం, మన మంచితనం ఉపయోగించుకోలేకపోతే వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. మనం ఏం మాట్లాడడం దాని గురించి. అట్లా దాంట్లో కూడా అది కూడా చేయకూడదని లేని పని నిర్ణయాలు తీసుకొస్తాను అంటే ఇంక నేనేం చేయాలి దానికి? సో ఫ్రెండ్స్, ఇది క్లియర్ కట్ గా ఈరోజు మన మాస్తో ముఖాముఖి కార్యక్రమంలో ఓపెన్ హార్ట్ గా మన పత్తి సుబ్బరాయుడు గారు అయితే చెప్పేశారు. అటు వైసీపీలో లేను, ఏ సంబంధాలు లేవు, ఈ వట్టి అపోహాలు మాత్రమే అని చెప్పి కొట్టిపారేశారు. అండ్ అలాగే బత్తెల చెంగల్రాయుడు గారికి ముగ్ధుడిని ఆయన సేవా కార్యక్రమాలను చూసి, ఆయన పాలిటిక్స్ స్టైల్ని చూసి నేను ఆయనకు అభిమానిగా మాత్రమే సాంగ్ను రాశాను అనేది ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో ఈయన టీడీపీలో కూడా లేనట్లే, పూర్తిగా ఆయన చిరంజీవి గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానిని. ఎప్పటికైనా నేను వాళ్ళ తోడు ఉంటాను. ఆ పార్టీలో నాకు ఎటువంటి ప్లేస్ లేకపోయినా పర్వాలేదు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వీడియోలో దీనికన్నా ఇంకొక సెన్సేషనల్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఆ క్వశ్చన్ ఏంటనేది మీకు నెక్స్ట్ చెప్తాం అనమాట. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బత్తెల అంటున్నాను నేను, ఆయన పేరు గుర్తొస్తుంది. సార్, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతసేపు సమయం తీసుకొని
మన మాస్ మీడియా వారి ముఖాముఖి కార్యక్రమానికి మీరు కూర్చొని అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సంతోషం. నెక్స్ట్ కూడా మీరు ఇలాగే మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మరిన్ని విశేషాలు సెన్సేషనల్గా బయటికి వస్తాయని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సార్. నేను చూస్తున్నాను జాఫర్ ఎక్కువ గుర్తొస్తున్నాను. సార్ జాఫర్ గారు సూటబుల్గా వేస్తున్నాడు క్వశ్చన్. నేను ఆయన చూసినప్పుడు ఆయన యొక్క ఇంటర్వ్యూలు కానీ ఆయన యొక్క క్వశ్చన్స్ కానీ ఏమన్నా వేసినప్పుడు చాలా ఇదిగా నేను ఇంట్రెస్ట్గా చూస్తాను. సూటబుల్, నో డౌట్. క్వశ్చన్ అంటే వేస్తే అలా ఆయనకంటే మించి వేస్తున్నాను. లేదు సార్, అంతా మీ అభిమానము.